పైసలు అవునా పైసలు పావుల కళ్యాణ్ సార్ తన పైసలు లేవంట ఏంటి తెలుగు ఆత ఓ ఏమైందా నాయన చెవిటోని లేకున్నాడు పైసలు లేవా ఎన్నీ నీ జేబులో ఎన్ని ఉంటాను పెట్రోల్ మంట ముంచుకొని అడగక ముందే వేస్తున్నావు రా నువ్వా ఎయ్యి 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 నిన్ను నీ కుటుంబాన్ని చల్లగా చూస్తారు పో అమ్మా 2 రూపాయల సిక్కలు వేసి ఆయన ఎత్తుకోపోదాం అనుకున్నావు చేతిలో డబ్బా పట్టుకున్నాడు తవ్వ పొంటి వైటోళ్ళని పైసలు అడుగుతున్నాడు కొంపదీసి నిన్న ఎర్రన్నల గల్ల గురిగిలు చూసిండా ఏంటి పోరాడు తమ్మి సత్తి ఓ సత్తి అక్క 5 రూపాయల సేందేవా గల్ల గురిగిలా నిన్ను మన కుటుంబాన్ని చల్లగా చూసును గాక ఆ గోపాల దేవుడు తమ్మి కతిన్నాక కట్టం చదివిస్తున్నానా నేను గా పైసలు ఎందుకు వసూలు చేస్తున్నావు జనసేనకు జనసేవ చేస్తున్నాక రాజకీయానికి పైస సాయం చేస్తున్నా చెందలు 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 జనసేనకు చెందలు చెందలు పాతింప సామాన్ కులిగడ్డ లెక్క గదే వసూలు చేస్తాడు తమ్మి వదులుకుంటా చెప్పకపోతే మళ్ళీ అందరికి ఎట్లేరుక అవుతుంది అమ్మా సార్ దగ్గర పైసలు లేవంటాని పవనాల్ సార్కు నాయాసంటి అనుమానులు ఎంతమంది ఉంటారు చెప్పు ఓ కోట్ల మంది ఉన్నారు తమ్మి ఇగో ఒక్క మాట అక్క నా తాను పైసలు లేవు నా తరఫు నుంచి సత్తిగానో సావిత్రినో నిలబెడతాను అంటే జనమందరు ఓట్లు వేయరా అక్క ఎందుకు వేయరు తమ్మి మీరు పవనాల్ సార్ ని చూసే కదా చంద్రాల సార్ కి ఓట్లు వేసిండ్రు గింత పర్ఫతున్న పావుల కళ్యాణ్ సారు పైసలు జమ అయ్యేరాక ఆగుడేందుకు అక్క అనుమానం గెలిపియరా అంటే అభిమానం కొంతవరకే పనిచేస్తుంది కానీ మొత్తం అభిమానంతోనే గెలవాలంటే జర కష్టమైతుంది తమ్మి శుభం చెప్పురా అంటే ఇల్లెప్పుడు కాలుతుంది అన్నారట నీ వెనకటికి ఇప్పుడు నేనేమన్నా తమ్మి కష్టమైతుంది అంటాను ఎందుకు అంటున్నావు అమ్మ నువ్వు కొత్త పార్టీలో పాత మొక్కలను పెట్టుకున్నాడు ఎందుకు మన అసోంటి గతులేని వాళ్ళకి ఇస్తే పర్ఫత్ వేరు కదా ఓట్లు గుద్దరా గా ముచ్చట చెప్పేందుకు నువ్వే వెళ్తామ్మి నేను పావుల కళ్యాణ్ సార్ అనుమానం ఇంకా చూసుకో నా దగ్గర పైసలు లేవు పావుల కళ్యాణ్ సార్ తన పైసలు కూడా లేవు పైసలు లేని వాళ్ళు గెలిచినట్టు చరిత్రలో లేదు చరిత్రలు చెత్తబుట్టలు చెగోడీలు చెబిల్లలు నాయసంటోలు పట్టించుకోరు జేబులు వేసుకొని నములుకుంటూ పోతారు డైలాగులు బాగానే కొడుతున్నావు పైసలు లేకుంటే వార్డు మెంబర్ కూడా గాని రోజులు ఇవి తమ్మి ఢిల్లీలో కేజ్రీ సార్ దగ్గర ఏం పైసలు ఉన్నాయి లోడాస్ పాయింట్ నెత్తికి మఫ్లర్ కట్టుకొని గెలిచిండ్రు పంచ కట్టుకున్న పావుల కళ్యాణ్ సార్ గెలవరా పంచలు ఊడిపోతాయి ఢిల్లీలో అంటే చదువుకున్న ఓటర్లు బాగా మంది ఉంటారు గాళ్ళు పైసలకు ఆశపడక మంచి మనిషికే ఓట్లేసిండ్రు అంటే మనం మంచోళ్ళం కామా ఢిల్లీలో కేజ్రీ సార్కు 1,00,000 మందే ఉన్నారేమో ఇక్కడ పావుల కళ్యాణ్ సార్కి అయితే కోట్ల మంది ఉన్నారు ఒక్కొక్కరు 2 చేతులతో ఓట్లు గుద్దుతే ఏంటిది అనుకుంటున్నావు గెలిచి పోతాడు పైసా ఖర్చు లేకుండా గెలుస్తామని మళ్ళా చందాలు ఎందుకు వసూలు చేసుడు తమ్మి తిండికి తిరుగుడుకు తిప్పలైతుందక్క పైసలు లేకపోతే ఢిల్లీలో కేజ్రీ సార్ కూడా ఆయనతో కలిసి తింటేనేమో మళ్ళీ పైసలు సెల్ఫీస్ట్ ఫోటో దిగిన కూడా పైసలే పెట్టిండు గందుకోసానికే మళ్ళీ నేను కూడా మొత్తం సెంత చేసిస్తా రండి రావాలి పవనాల్ సార్కి పైసలు ఇవ్వండి అనుమానం నువ్వు అబ్బా ఇలా పడితేనే పైసలు వస్తున్నాయిరా పైసలు లేకుంటే రాజకీయం చేయరాదంటున్నాడు కానీ సారు ఒక్కసారి దిగి చూస్తేనే కదా లోతు ఎంతుందో తెలిసేది ఒడ్డు మీద ఉండే ఈత రాదన్నట్టు చేస్తే ఎట్లా పవనాలు సార్